పవిత్ర ముక్తి క్షేత్రాలలో ఒకటి. కాశీ రామేశ్వరం అంతటి ప్రశిష్టత ఉన్న క్షేత్రం శివుడి ఆత్మలింగ క్షేత్రం గోకర్ణ. రామాయణ మహాభారత ఇతిహాసాలలో ప్రస్తావించబడిన లింగం, స్కాంద పురాణంలో వర్ణించబడిన క్షేత్రం, పురాణ కావ్యాలలో పేర్కొనబడిన లింగం, ముఖ్యంగా పితృకర్మలకి పితృశాపాల నుండి విముక్తి కలిగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కిందని కూడా చెప్పవచ్చు. గోకర్ణాన్ని 2 కోణాల నుండి చూడవచ్చు. ఆత్మలింగం, ఆధ్యాత్మికం, ముక్తి మార్గాలు ఒకవైపు అయితే, పచ్చదనం, ప్రశాంత వాతావరణం మిమ్మల్ని ప్రకృతికి మరింత దగ్గరగా, మిమ్మల్ని మీకే సరికొత్తగా పరిచయం చేస్తుంది. గోకర్ణాన్ని ఆధ్యాత్మికం, ప్రశాంతత మరియు థ్రిల్ యొక్క గొప్ప కలయికగా చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం గోకర్ణకి ఎలా చేరుకోవాలి, ఇక్కడ హోటల్ అకామిడేషన్, నారాయణ బలి పూజ వివరాలు, దీంట్లో పాటించవలసిన నియమాలు, ఆత్మలింగ దర్శనం, అభిషేకం, ఈ స్థల పురాణం, అంతేకాకుండా ఇక్కడ మీరు తప్పక చూడవలసిన కొన్ని ప్రాంతాల గురించి కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. గోకర్ణ దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైన స్థలంగా చెబుతూ ఉంటారు. కథనాల ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవి చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, గోకర్ణం అని పేరు ఏర్పడినట్టు చెబుతారు. గోకర్ణంలోని ప్రధాన ఆలయంలోని స్వామిని దర్శించకముందే భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనేనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అరేబియా మహాసముద్రాన్ని పుణ్యతీర్థంగాను, కోటి తీర్థాన్ని గంగా నదితో సమానంగా భావిస్తారు. మీరు కనుక గోకర్ణ వచ్చినప్పుడు ఈ 2 నీటిలో కనీసం ఏదో ఒక నీటిలోనన్నా స్నానం చేసుకోవడం మర్చిపోవద్దు. మహాబలేశ్వరుడి ఆలయం పక్కనే మహాగణపతి ఆలయం ఉంటుంది. అయితే శివుడి ఆత్మలింగాన్ని దర్శించక ముందే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడ వారి ఆనవాయితీ. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అతని అడ్డుకున్న గణపతిని మెచ్చుకొని పరమశివుడు మహాబలేశ్వరంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిస్తాడు. రావణాసురుడు వేసిన ముట్టికాయకు గుర్తుగా స్వామివారి తలపైన చిన్న పల్లెం కూడా కనపడుతుంది. అయితే ఈ పూర్తి కథని నేను మీకు మహాబలేశ్వర ఆలయాన్ని చూపిస్తున్నప్పుడు, ఆత్మలింగం గురించి చెబుతున్నప్పుడు మాట్లాడుకుందాము. మహాగణపతి ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మళ్ళీ సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహాగణపతిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న ప్రధాన ఆలయంలోని మహాబలేశ్వరుణ్ణి దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే మహాబలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అంటే కంపల్సరీ సాంప్రదాయ వస్త్రాలని ధరించవలసి ఉంటుంది. ఆడవారు చీర లేదా పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు, మగవారు పంచ, కండువాని ధరించవలసి ఉంటుంది. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన వారు మాత్రమే ఆత్మలింగాన్ని స్పృశించవచ్చునన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మహాబలేశ్వర ఆలయం అతి పురాతనమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది కాశీ రామేశ్వరం అంతా పురాతనమైన ఆలయంగా చెబుతారు. మహాబలేశ్వర ఆలయం ద్రవిడ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పట్టేలా ఉంటుంది. పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలి గోపురంతో భక్తులని ఆహ్వానిస్తూ ఉంటుంది. కథనాల ప్రకారం రావణాసురుడు మహాశివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి తన తల్లికి బహుకరించాలనుకుంటాడు. దానికోసం కఠోర తపస్సు చేస్తాడు.
తన తపస్సుని మెచ్చిన శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇది లంకకి వెళ్ళేంత వరకు దీనిని భూమిపైన పెట్టొద్దని నిబంధన పెడతాడు. ఆత్మలింగం శక్తితో రావణాసురుడికి అమరత్వం వస్తే భూమండలం మొత్తం నాశనం అవుతుందని, ఎట్టి పరిస్థితిలో ఆత్మలింగం లంకకు చేరకూడదని దేవతలు త్రిమూర్తులని ఆశ్రయిస్తారు. విష్ణుమూర్తి సూర్యుడికి చక్రాన్ని అడ్డుపెట్టి సంధ్య అయ్యేలా చేస్తాడు. అంతలో నారదుడి కోరిక మీదకి వినాయకుడు బ్రాహ్మణ బాలుడిగా అక్కడ కనిపిస్తాడు. రావణాసుడు తను సంధ్యావందనం చేసి వస్తానని, అంతవరకు ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని బతిమిలాడతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ బాలుడు తను 3 లెక్క పెట్టే లోపల రాకపోతే తాను పెట్టేస్తానని చెబుతాడు. దానికి ఒప్పుకున్న రావణాసురుడు సంధ్యను మార్చుకోవడానికి వెళ్తాడు. సంధ్యావందనం చేస్తున్న రావణాసురుని పిలిచి 3 అంకెలు త్వరగా లెక్క పెట్టేసి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. హడావిడిగా రావణాసురుడు పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఆత్మలింగాన్ని కింద పెట్టినది చూసి రావణాసురుడు ఆ బ్రాహ్మణ బాలుడిని పట్టుకొని నెత్తి మీద గట్టిగా కొడతాడు. మనము ఇందాక వినాయకుడి తలపైన చూసిన ఆ పల్లెము ఇక్కడ రావణాసురుడు కొట్టినందుకే అలా ఏర్పడిందని చెబుతారు. రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆత్మలింగాన్ని పైకి లాగితే అది ఎంతకీ రాకపోగా అది ఆవి చెవి ఆకారం లాగా సాగింది, కానీ భూమి మీద నుండి రాలేదని చెబుతారు. రావణాసురుడి వంటి మహాబలుడే ఎత్తలేకపోయినందుకు ఈ లింగానికి మహాబలేశ్వర లింగంగా పేరు వచ్చిందని చెప్తారు. దానికి సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. సోమవారము, అది కూడా సాయంకాలం అవ్వడంతో ఇక్కడ మహాబలేశ్వర ఆలయంలో చాలా రష్గా ఉన్నింది. మీరు కనుక సోమవారం నాడు శివుని దర్శించుకున్నట్టయితే కొద్దిగా తొందరగా రావడం గుర్తుపెట్టుకోండి. మహాబలేశ్వర ఆలయంలో మీరు గమనించదగ్గ మరో ముఖ్య విషయం ఇక్కడున్న నందీశ్వరుడు. సాధారణంగా ఏ శివాలయంలోనైనా మనం నంది విగ్రహాన్ని చూస్తాము, కానీ ఇక్కడ సాక్షాత్తు నందీశ్వరుడే మనకి దర్శనమిస్తాడు. గర్భగుడి వైపు వెళ్ళే కొద్దీ ఓంకార నాదాలు, ఆ గంటల ధ్వనులు మనసుకి ఎంతగానో హత్తుకుంటాయి. మనని మరో లోకానికి తీసుకువెళ్ళినట్టు అనిపిస్తాయి. స్వామివారి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆత్మలింగాన్ని స్పృశించిన తర్వాత మనసు ఎంతగానో తేలిక పడిపోతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు స్వామివారి పైన నీళ్లు పోయనువచ్చు, ఆత్మలింగాన్ని చేయితో తాకనువచ్చు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లాగుతున్నప్పుడు పైభాగం సన్నపడిపోయిందని, ఆ పైభాగం కేవలం 2 ఇంచులు మాత్రమే మనకి వేలుకి తగులుతుందని, మిగతా 3 ఫీట్లు లోపలికి ఉంటుందని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ 12 సంవత్సరాలకి ఒకసారి విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు శివలింగాన్ని బయటికి తీసి నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారని, ఈ పుష్కర ఉత్సవాల కోసం దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా ఇక్కడ జరుగుతాయని, రథోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తర వైపున తామ్రగౌరి ఆలయం ఉంటుంది. ఈమె మహాబలేశ్వరుడి భార్య అని, ఈమె బ్రహ్మదేవుడి కుడి చేతి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుందని, ఈమె సాక్షాత్తు పార్వతీదేవి అని కూడా కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీరు కనుక గోకర్ణ క్షేత్రంలో నారాయణ బలి పూజ చేయించుకోవడానికి వచ్చినట్టయితే ముందుగా వచ్చి పూజని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజా కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఎవరి వారికి ఇచ్చిన స్లాట్స్ని బట్టి ఈ పూజ జరుగుతుంది. అయితే ఈ పూజకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో మీరు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది.
సో మన డే 1 మనం నారాయణ బలి పూజని చేసుకున్న తర్వాత సాయంకాలం 6 గంటలకి మహాబలేశ్వర ఆలయం, వినాయకుడిని, ఆ తర్వాత కోటి తీర్థం, అరేబియా మహాసముద్రం ఇవన్నీ మనం డే 1లో కవర్ చేస్తాము. డే 2 మనము ఇక్కడున్న బీచ్లు, ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రదేశాలని చూస్తాము. అంతేకాదు డే 1 హైదరాబాద్ టు గోకర్ణ రోడ్ ట్రిప్ ఎలా చేయాలి, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది, మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గోకర్ణకి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా రావచ్చు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు కనుక ఆ వీడియోని మిస్ అయితే పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో డే 1 ట్రావెలింగ్ ద్వారా, డే 2 టెంపుల్స్తో మొత్తం కవర్ అయిపోతుంది. డే 3లో మనం కంప్లీట్గా అన్ని బీచెస్ని చూస్తాము. అయితే వీడియో చాలా లాంగ్ అయిపోయినందుకు డే 3ని పార్ట్ 3గా రిలీజ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఏ బీచెస్ని చూడాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా అసలు ఈ బీచెస్కున్న ఆ గొప్పతనం ఏంటో కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూనే ఇక్కడ మనం మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి కూడా మాట్లాడుకుందాము. దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మీ కనుక వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ వాటిని లైక్ చేయడం ద్వారా మాకు మంచి బూస్టింగ్ వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.